హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎక్సర్స్మెన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బెల్ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఏఎస్ఓ పోస్ట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్ట్ గురించి మాట్లాడుకుందాం. బెల్ కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇది గవర్నమెంట్ కంపెనీ. ఎవరైతే డిఫెన్స్లో టెక్నికల్ వాళ్ళు ఉన్నారో ఈ కంపెనీ గురించి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ముందుగా మనం చూసుకున్నట్టయితే అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్ట్ ఏ ప్లేసెస్లో రిక్వైర్మెంట్ ఉందని బెంగళూరు, వేలూరు, పాలసముద్రం, గాజియాబాద్, హైదరాబాద్ అండ్ నాగ్పూర్ ఈ ప్లేస్లో వేకెన్సీస్ రిక్వైర్మెంట్ ఉంది. గ్రేడ్ E1 కిందికి ఈ పోస్ట్ వస్తుంది. క్వాలిఫికేషన్ డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇందులో ఎక్సర్విస్ మెన్ ఓన్లీ మినిమం జేసో రిక్వైర్మెంట్ ఉంది. అంటే రిటైర్మెంట్ అయ్యేలోపు మినిమం జీసో ర్యాంక్ నుంచి రిటైర్మెంట్ అయి ఉండాలని మెన్షన్ చేసి ఉంది. టోటల్ 7 పోస్ట్ ఉన్నాయి. క్యాస్ట్ వైజ్ డివైడ్ చేసినట్టయితే UR2, OBC3, SC1, ST1 ఉంది. శాలరీ గురించి చూసుకున్నట్టయితే బేసిక్ పే 30,000, ఇయర్లీ ఇంక్రిమెంట్ 3%, టోటల్ అలౌన్సెస్ అన్నీ కలిపి 7.75 lakhs ఇయర్లీ ఉంటుంది. అంటే అప్రాక్స్ 60 ప్లస్ మంత్లీ సాలరీ ఇందులో ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ మనం చూసుకున్నట్టయితే అప్పర్ ఏజ్ లిమిట్ 40 years, ఓబీసీ అండ్ SC ST వాళ్ళకు 3 and 5 years ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్టయితే ఇందులో స్పెషల్గా ఈ గ్రూప్ వాళ్ళు ఆ గ్రూప్ వాళ్ళని ఏం మెన్షన్ చేయలేదు. మినిమం గ్రాడ్యుయేషన్ పాస్ అయితే సరిపోతుంది. పర్సంటేజ్ కూడా ఏం మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టే సెలక్షన్ ప్రాసెస్ టోటల్ 100 మార్క్స్ ఉంటుంది. 85 మార్క్స్ మనకు రిటర్న్ ఉంటుంది, 15 మార్క్స్ ఎంట్రీ ఉంటుంది. పే అండ్ అలౌన్సెస్ చూసుకున్నట్టయితే సేమ్ మన ఆర్మీలో ఉన్నట్టే అన్ని పే అండ్ అలౌన్సెస్ ఇందులో కూడా ఉంటాయి. DA, HRA అండ్ గ్రాట్యుటీ ఆర్ పెన్షన్ ఫండ్, కన్వీనియన్స్ అలౌన్స్ ఇలా అన్నీ ఉంటాయి అన్నట్టు. ఎలా అప్లై చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి బెల్ అని టైప్ చేసి జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఏసో చూసి అక్కడ అప్లై చేయవచ్చు. అది కాకుండా నేను లింక్ ప్రొవైడ్ చేశాను, ఈ లింక్ ద్వారా కూడా మీరు అప్లై చేయవచ్చు. లాస్ట్గా ఏజ్ రిలాక్సేషన్ ఎక్సర్విస్మెన్ గురించి మనం చూసుకున్నట్టయితే ఇందులో స్పెషల్గా మెన్షన్ చేసి ఉంది. మన గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ తీసేయాక ఇంకా 5 years SC, ST, BC వాళ్ళకు ఎక్స్ట్రా రిలాక్సేషన్ ఇస్తున్నట్టు ఇందులో మెన్షన్ చేసి ఉంది. ఇంకోటి చెప్పడం, దీని గురించి అప్లై చేసేవాళ్ళు కాల్ లెటర్ వచ్చినప్పుడు ఎక్కడ అటెండ్ కావాలని మెన్షన్ చేసి ఉంటుంది. ఇందులో బెంగళూరులోనే రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అని మెన్షన్ చేసి ఉంది. ఎవరైతే అప్లై చేసే వాళ్ళు ఇది చూసుకోగలరు. ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకు AC2 ఖర్చు వాళ్ళు ఇచ్చేస్తారు. AC2 అండ్ AC3 ఖర్చు వాళ్ళు ఇచ్చేస్తారని మెన్షన్ చేసి ఉంది ఈ అప్లికేషన్లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వాచ్ చేసినందుకు. జై హింద్.